మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గారు. మరి గురుగారితో మాట్లాడి న్యూమరాలజీ ప్రకారం ఎలాంటి సందేహాలు ఉన్నాయనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే శ్రావ్య గారు, బాగున్నారా? బాగున్నాను సార్. నేనే అడగాలని మీరు నన్ను అడగొద్దు, అడగను. నేను ఎట్లాగ ఎక్సలెంట్ ఉంటా. నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్ ఇప్పుడు డోర్ నెంబర్స్కి వస్తే చాలా మందికి చాలా డోర్ నెంబర్స్ ఉంటాయి, లైక్ 5-165 అని ఇలాంటి డోర్ నెంబర్స్ ఉంటాయి కదా సార్. సో ముఖ్యంగా డోర్ నెంబర్స్ కూడా మనకి లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి సార్, లైక్ లక్కీ డోర్ నెంబర్స్ అంటారు. ఖచ్చితంగా చూపిస్తాయి మేడం. న్యూమరాలజికల్గా మీరు మంచి మంచి ప్రశ్నలు ఎత్తుకు తీసుకొస్తున్నారు, సూపర్. ఇది ఇప్పుడు ఎట్లా అంటే చాలా మంది దీన్ని పట్టించుకోరు. అవును, ఇంటి నెంబర్ని ఇట్లా వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోరు, కానీ న్యూమరాలజీలో అది కూడా ఉంది. న్యూమరాలజీలో ఇంటి నెంబర్ ఉంది, తర్వాత మీకు మీరుంటున్న పిన్ కోడ్ నెంబర్ కూడా ఉంది మేడం. పిన్ కోడ్ నెంబర్ కూడా పర్ఫెక్ట్ లేదంటే మీరు కష్టమే. మీరు ఏదన్నా మీకు రిలేటెడ్గా రాంగ్ నెంబర్లో కనుక నివసిస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆ ఏరియా నుంచి గ్రోత్ ఉండదు. ఇది కూడా ఉంది న్యూమరాలజీలో. ఎస్, మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తాను. ఎస్ వ్యూవర్స్, నేను బాబా ప్రసాద్ విన్. నమస్తే అందరికీ. నేను న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్. డబ్బులకు సంబంధించిన వైబ్రేషన్, ఎస్ బాస్, అన్ని నిర్ణయాలు స్పీడ్గా తీసుకోవాలి. ఎందుకంటే మనీ లవ్స్ స్పీడ్గా ఉన్న వాళ్ళనే డబ్బు లవ్ చేస్తూ ఉంటుంది. మీరు స్లోగా ఎక్కడో పడున్నారు, మూలుగుతున్నారు, ముక్కుతున్నారంటే డబ్బులు మీ దగ్గర రాదు. ఎప్పుడు యువర్ స్పీడ్. మీరు చూడండి, ప్రపంచ కోటేశ్వరం చూడండి, చాలా స్పీడ్గా ఉంటారు, చాలా స్పీడ్. ఇక్కడ ఉంటే ఒక 10 నిమిషాల తర్వాత గోవాలో ఉన్నాడు అనుకుంటారు, ఒక గంట తర్వాత ముంబైలో ఉంటాడు, 2 గంటల తర్వాత. అంటే మనీ లవ్స్ స్పీడ్. ఎప్పుడైతే మీరు ఫుల్ యాక్టివ్గా ఉన్నారో మనీ కూడా మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తూ ఉంటుంది. మీరు ఎతకడానికి బయలుదేరారు అనుకోండి, మీకు చీతా కన్నా స్పీడ్లో పరిగెడుతుంది, మీ దగ్గర రాదు డబ్బు. డబ్బుని ఎవరు ఎతకవద్దు, ఫాలో అప్ చేయండి. జస్ట్ మీరు యాక్టివేట్ కాండి, ఆటోమేటిక్ డబ్బు మీ దగ్గరకు వస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, ఇలాంటికి సంబంధించిన సూపర్బ్ ప్రోగ్రామ్ ఉంది. డిసెంబర్ 15th ఇది ఆదివారం జరుగుతుంది. ఒక 2-3 డేస్ టైం ఉంది మనకి. సో మనకి హైదరాబాద్లో ఇట్ ఇస్ గ్రేట్ ప్రోగ్రామ్. అంతా కనెక్ట్ కాండి. డౌట్స్ కానీ అపాయింట్మెంట్ కోసం కింద మీకు మొబైల్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, ఒకసారి కనెక్ట్ కాండి. న్యూమరాలజీకి సంబంధించిన ఆల్ డౌట్స్ విల్ బీ క్లారిఫైడ్ దేర్ ఇన్ ద స్టేజ్. మీకు రెమెడీస్ కూడా చాలా ఉచితంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒకసారి కనెక్ట్ కాండి, దానికి సంబంధించిన సమాచారాన్ని కింద నెంబర్ కాల్ బ్యాక్ చేసి తెలుసుకోండి ఫ్రెండ్స్. స్వాగతం మీ అందరికీ. ఎస్ మేడం, ఇంటి నెంబర్ 13 అట్లా కొన్ని సినిమాలు వస్తాయి, గమ్మత్తుగా ఉంటాయి. ఇంటి నెంబర్ 13 ఏది పెట్టిండి వీడని. సో నిజంగా అప్పుడు మనకు తెలియదు 13 అంటే డెత్ నెంబర్. మామూలుగా 13 అనేది డెత్ నెంబర్. నేను చూశాను ఆ సినిమా, అందులో మొత్తం చచ్చిపోతా అంటారు చాలా మంది. అదంతా కొద్దిగా అంటే వాళ్ళు టెర్రర్గా ఏదో సస్పెన్స్ థ్రిల్లర్ చేశారు, కానీ యాదృచ్ఛికంగా అది న్యూమరాలజీలో దాన్ని డెత్ నెంబర్ అంటారు, 13వ నెంబర్ని. అంటే అందుకనే ఇంటి నెంబర్స్ కూడా మనకి వైబ్రేటెడ్గా లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అందులో ఉండే వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టుగా, ఏదో ముందడుగు వేయలేకుండా, నీరసంగా, నిశ్చువాకంగా, తర్వాత ఉత్సాహం లేకుండా జీవితాన్ని గడిపిస్తూ ఉంటారు. ఎప్పుడైనా మీరు వాడుతున్న మీ ఇంటి నెంబర్ టోటల్ చేస్తే అది కూడా కంపల్సరీ మీకు రిలేటెడ్గా మీ లక్కీ నెంబర్ అయి ఉండాలి. లేదా కనీసం ఓల్డ్ వైబ్రేటెడ్ నెంబర్స్ 5లో కానీ 6లో కానీ 1లో కానీ 9లో కానీ ఉండాలి. 9 ఆప్షన్లో మనకి లాస్ట్లో కనీసం ఆ నెంబర్లన్నా ఉండాలి. అంతేగాని అది కాకుండా మీకు ఏ 4లనో, ఏ 8లనో, ఏ 7లనో టోటల్ చేసేస్తాం. మొత్తం సింగిల్ డిజిట్ గురించి చెప్తున్నా. ఇంటి నెంబర్ వేసుకోండి, మీరు మొత్తం టోటల్ చేయండి. బయలు కూడా మొత్తం టోటల్ చేయండి. ఇప్పుడు మన హైదరాబాద్లో అయితే మొత్తం ఇంత పొడుగు ఉంటుంది నెంబర్ మామూలుగా, దాన్ని అంతా టోటల్ చేయండి. టోటల్ చేసేసి లాస్ట్ దాన్ని సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేయండి. న్యూమరాలజీ ఏం చెప్తుందంటే ఎప్పుడు చూసినా కూడా ప్రతిదాన్ని మీకు ఎంత పొడుగని ఉండేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ ఉంటుంది, 10 అంకెలు ఉంటాయి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, 16 అంకెలు ఉంటాయి. కొన్ని 14 ఉంటాయి, కొన్ని 13 ఉంటాయి. ఏయైనా కూడా వెహికల్ నెంబర్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు టోటల్ చేసి సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేయాలి. మీనింగ్ ఏంటి, మనకు ఉన్నది 9 నెంబర్లే కాబట్టి ఆ 9 నెంబర్లే చూసుకోవాలి మనం. కాలిక్యులేషన్ మనకు స్టాండర్డ్ అదే కదా. మనం 2 చూస్తానికి లేదు, మనకు అక్కడ డబల్ నెంబర్ చూస్తానికి లేదు ఆప్షన్. సో కాబట్టి మీరు సింగిల్ డిజిట్ కన్వర్ట్ చేసి ఈ 1, 5, 6లో కానీ లేదా కనీసం 9లో కానీ లేకపోతే ఆ ఇంటి నెంబర్ మీకు సపోర్ట్ చేయదు అని అర్థం. అందుకే నేను ప్రిడిక్షన్ చేస్తున్నప్పుడు నా దగ్గర ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ పంపించేస్తా. ఫస్ట్ నేను పంపించి అవన్నీ తీసుకుంటా. మీ నేము, మీ పర్యాయ పదం, మీరు ఏమేమితో పిలుస్తారు, తర్వాత మీకేమైనా నిక్ నేమ్స్ ఇంకా 2-3 ఉన్నాయా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది, తర్వాత మీకు వెహికల్స్ ఎన్ని ఉన్నాయి, మీరుండే ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఎంత, మీ ఇంటి నెంబర్ ఎంత,
మీ బ్యాంక్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయి, వాటి నెంబర్లు ఏంటి, మీరు వాడుతున్న ఫోన్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, వాటి నెంబర్లు ఏంటి, మీరు వాడుతున్న వెహికల్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి, వాటి నెంబర్లు ఏంటి, ఇవన్నీ తీసుకుంటాను నేను. ఎందుకంటే ఆ ప్రిడిక్షన్ అనేది అన్నిట్లో చేయలేదనుకోండి మేడం, వీళ్ళు స్టక్ అయిపోతా అంటారు మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర. మనం నేమ్ చూస్తాం, మొబైల్ నెంబర్ సరిగా ఉండదు, మొబైల్ నెంబర్ సెట్ చేస్తాం, బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగా ఉండదు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా చూస్తాం, ఏటీఎం పిన్ సరిగా పెట్టుకోరు వీళ్ళు, ఉండేదో 4-5 నెంబర్లు ఉంటాయి దాన్ని కూడా సరిగా పెట్టుకోలేని పరిస్థితి. యూపీఐ కోడ్ ఉంటుంది, దాన్ని కూడా సరిగా పెట్టరు, లాస్ట్ అక్కడ ఆగిపోతా అంటారు వాళ్ళు. ఇప్పుడు మనం ఏదన్నా రిపేర్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మెకానిజం తీసుకున్నాం అనుకోండి, అన్ని 0-0 చేస్తేనే అది కరెక్ట్గా సెట్ అవుతుంది. అంతే ఇప్పుడు మొబైలే ఉంది, అన్నీ కరెక్ట్ చేయలేదు అనుకోండి, ఎక్కడో బ్లింక్ అవుతుంది అనుకోండి, దాన్ని మళ్ళీ మనం ట్యాప్ చేయకపోతే మళ్ళీ అది అట్లనే అవుతా ఉంటుంది కదా. సో అట్లా ప్రతి దాన్ని మనం కరెక్షన్ చేస్తేనే వీళ్ళ లైఫ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. దాంట్లో హౌస్ నెంబర్ కూడా ఉంది. ఈ హౌస్ నెంబర్ ఎప్పుడు కూడా మీరు టోటల్ చేసినప్పుడు 1 కానీ లేదా కనీసం 5 కానీ 6 కానీ లాస్ట్లో 9 కానీ ఈ 4 నెంబర్ డిజిట్లలో కనుక మీ ఇంటి నెంబర్ లేకపోతే సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. సో దానికి మళ్ళీ రెమెడీ చేయాలంటే కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సో అది కూడా చూడొచ్చు. మీరు ఏరియా పిన్ కోడ్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి, అది కూడా మీరు చాలా అవసరం మీకు. ఇక మీకు హౌస్ నెంబర్ ఏదైనా సస్పెక్ట్ అనిపిస్తుంది, కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది, లేదా ఇవాళ రేపు వాస్తుకు సంబంధించిన రిలేటెడ్ చాలా కరెక్షన్స్ ఉంటాయి, ఆ బాత్రూమ్ బలగొట్టు, ఈ బాత్రూమ్ తీసేసే, ఇక్కడ పిల్లర్ లేపు, అక్కడ పిల్లర్ గోలగొట్టు, ఇలాంటి చాలా ఉంటాయి వాస్తు ప్రకారం. సో ఇవన్నీ కూడా మనకి సింగిల్ నెంబర్తో కొట్టిపడేయచ్చు. అది వచ్చేసి 19వ నెంబర్. 1 + 9 = 10. 10 అంటే 1 అంటే సూర్యుడు. సూర్యుడు వస్తే వెళ్తారు, పోతే చీకటి, అంతే కదా. లైట్ లాంటి వాడు, సో న్యాచురల్ లైట్, అది మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు అన్ని సెట్ అయిపోతా ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే ఒక ఎల్లో కలర్ స్టిక్కర్ తయారు చేయించండి. ఇంటర్నల్ 6 cms ఉండాలి, 6 cms ఉండాలి, రౌండ్ స్టిక్కర్ ఒకటి తయారు చేయండి. దాని మీద మీరు రెడ్ కలర్తోని 19 అని అతికించండి. 19 అని పేజ్ చేపించేసి ఈ సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారంలో అతికించండి. రైట్, దాని వైబ్రేషన్ మొత్తం సెట్ అయిపోతుంది. మీ ఇంటి నెంబర్ రాంగ్ ఉన్నా, లేదంటే మీ ఇంటికి ఏదైనా వాస్తు సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా దాంట్లో ఏమైనా నిగూఢ శక్తులు కూడున్నా కూడా ఇది కవర్ చేస్తానికి ఆస్కారం ఉంటుంది. సింగిల్ రెమెడీ మంచి ఇస్తున్నాం కదా, మంచి రెమెడీ కదా, డబ్బులు ఏమైనా తీసుకుంటున్నామా? ఏం లేదుగా. ఎస్, పాటించండి, అద్భుతంగా దూసుకెళ్ళండి. సో ఇంటికి సంబంధించిన ఎలాంటి ఒడిదొడుకులు ఉన్న ప్రాబ్లం అవుతున్నా దీన్ని పాటించండి, చాలా అద్భుతం ఉంటుంది. ఎల్లో కలర్ స్టిక్కర్ మీద రెడ్ కలర్ 19 వేసేసి సింహద్వారానికి అతికించండి. దీంట్లో ఇంకో డౌట్ వస్తుంది మళ్ళీ మీకు, 2 డోర్లు ఉంటే ఏటి అతికియాలి? ఇవన్నీ ధర్మసందేహాలు చాలా బాగా వస్తాయండి. 2 డోర్లు తీస్తున్నప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్కి అతికించేయండి, సరిపోతుంది. ఓకే సార్, అంటే ఇంటిలో ఏమైనా సమస్యలు ఉన్నా, తరచూ గొడవలు అవుతున్నా, వీటన్నిటికీ కారణం ఆ డోర్ నెంబర్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు? ఖచ్చితంగా చూపిస్తుంది, ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఎవరైతే ఇంటి సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరు ఈ రెమెడీ ఫాలో అవ్వండి. సో మీకు కూడా మంచి జరుగుతుంది. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాయి గారు. థ్యాంక్ యూ.